ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవుడంట వాని వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలమునిచ్చేటువంటి దేవుడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మరణములు అధికమైపోయినాయి. మనుషులు ఊహించనటువంటి మరణములు మానవులకు సంభవించుచు ఉన్నాయి. మరణం యొక్క ద్వారము అనేక రకాలుగా ఉన్నది. అందుకని ఏదో ఒక రూపాన మరణము మానవులను ఆశ్రయించుచు ఉన్నవి. ఆ మరణాలను వారి స్వజనులు తట్టుకోలేకపోతూ ఉన్నారు. వారి బాధను చూసిన మనము వేదన పడుచు ఉన్నాం. మరణించిన తరువాత మానవుడు ఈ లోకం నుండి ఏమి తీసుకొని పోతాడు? అనేకులమైన మనం ఎలా వచ్చినామో అలాగనే పోతాము అని వాక్యములో ఉన్నదానిని మనం అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే భక్తుడైన యోబు అన్నాడు, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా ఎలా వచ్చానో అలాగే వెళుతున్నాను. అది నిజమైన మాటే. ఈ లోకములో మనము బ్రతికున్నప్పుడు సంపాదించిన సంపాదన ఏదైనాను సరే దానిని మనము తీసుకొని పోము. అయితే యేసు ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత, పాప క్షమాపణ నీవు పొందుకున్న తర్వాత, సత్ప్రవర్తన కలిగి దేవునికి నమ్మకమైన మనుషులముగా ఈ భూమి మీద జీవించాలి. దేవుణ్ణి ఎరగకుండా తమ ఇష్టానుసారముగా జీవించే వారి జీవితాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు. ఈ భూమి మీద మనము తెచ్చే వస్తువు ఏది లేదు, తీసుకుని పోయే వస్తువు ఏది లేదు. కానీ ఇక్కడ భక్తుడు చెప్పిన మాటను మనం గమనించినట్లయితే మన క్రియలు మన వెంట వస్తాయి. మనము ఈ భూమి మీద ఏమైతే చేయుచున్నామో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నామో, ఏ క్రియలను అనుసరించి మనము నడుచుచున్నామో ఆ క్రియలను చూసిన దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా మనకు అనుగ్రహించునన్న సత్యము ఎరిగిన వారమై సత్ప్రవర్తన కలిగి ఈ లోకములో మంచి క్రియలను మనము సంపాదించాలి. మంచి క్రియలు మన వెంట వస్తాయి. చెడు క్రియలను మనము చేస్తే, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మన యందు ఉంటే అవి కూడా మన వెంట వచ్చి మనలను అపరాధులుగా తీర్చిదిద్దుతాయి. లాజరు ధనవంతుని కథ దానినే మనకు తెలియచేస్తుంది. లాజరు పరమునకు వెళ్ళడానికి అతని మంచి క్రియలు అతని వెంట వెళ్ళడం ద్వారానే జరిగింది. ధనవంతుడు నరకాగ్నిలోనికి ప్రవేశించడానికి అతడు ఈ భూమి మీద చేసిన చెడు క్రియలు, అనుసరించిన చెడు ప్రవర్తనే అతని వెంట వెళ్ళి నిత్య నరకాగ్నికి అతన్ని గురి చేసింది. ప్రియులారా, ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు దిగంబరగానే వస్తాం, దిగంబరగానే పోతాము. కానీ మన వెంట ఈ లోకములో మనం చేసిన మంచి చెడు క్రియలు వస్తాయన్న సత్యమును గుర్తెరిగిన వారై మంచి క్రియలు కలిగిన వారముగా జీవించుదాం. దేవుడు అనుగ్రహించేటువంటి పరమును స్వతంత్రించుకుందాం. ఆ పరలోకము నీకు కావాలని అనుకుంటే నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టిన తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు పరలోకపు భాగ్యమును, మోక్ష భాగ్యమును పొందుకుంటావు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గనుడా, నీ వైపు చూసి మొరపెట్టిన వారికి పరభాగ్యమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.